సెవెంత్లో చదివినాం మనం ఫోటోసింథసిస్ అంటే. ఫోటోసింథసిస్ జరగాలంటే ప్లాంట్స్ లో కంపల్సరీ ఏమి ఉండాలా? క్లోరోఫిల్ ఉండాలా. ఓకే, క్లోరోఫిల్ అనేది ఫోటోసింథసిస్ జరిగే ప్లేస్. మరి క్లోరోఫిల్ తో పాటు ఫోటోసింథసిస్ చేసుకోవాలంటే ప్లాంట్స్ ఏమేమి కావాలా? ఏమేమి రా మెటీరియల్స్ కావాలా? సన్లైట్ కావాలా, సాయిల్ నుంచి ఏం కావాలా? వాటర్ ని తీసుకోవాలా, ఇంకేం కావాలా? కార్బన్ డైఆక్సైడ్ కావాలా. సరేనా? సో ఇప్పుడు మనము ఫోటోసింథసిస్ అని చెప్తే మనకి ఏమేమి కావాల్సి వచ్చింది అంటే we need a plant's leaf. In leaf chlorophyll is present. So what is the second material required for photosynthesis? రెండోది ఏం కావాలా? చెప్పు, ఏదో ఉంది. కార్బన్ డైఆక్సైడ్ కావాలా. ఈ ప్లాంట్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి పోవాలా? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి పోతుంది? గాలి లోపలికి పోవాలా. ఎక్కడి నుంచి పోతుంది? చిన్న రంధ్రాలు ఎక్కడ ఉంటాయి? ఆకు అడుగు భాగంలో ఉంటాయి. ఆకు అడుగు భాగంలోనే కాదు, స్టెమ్ మీద కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. రూట్స్ దగ్గర కూడా ఒక్కొక్క చోట చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఆకు కింద ఉండే రంధ్రాలను ఏమంటారు? రైట్, స్టొమాటో అంటారు. సో ఆకు కింద ఏమున్నాయి? చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రాల్లో నుంచి ఈ రంధ్రాలు ఏమంటారంటే స్టొమాటా అంటారు. ఫ్రమ్ స్టొమాటా వాట్ గ్యాస్ ఇస్ అబ్జార్బ్డ్ ఇంటు ది ప్లాంట్? So CO2 in air enters into leaf by leaf pores. Stomata. Okay, one factor is entered into the plant. One another factor is in the plant itself, chlorophyll. Two factors are completed. One is chlorophyll is present in the leaf. Carbon dioxide is absorbed into the leaf through stomata. And what is the third factor? Water. From where that factor water is supplied to leaf? ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? రూట్స్. ఇప్పుడు ఎక్కడనో నేలలో ఇక్కడ ఉన్నాయి రూట్స్. ఇన్ ది సాయిల్ వాటర్ ఇస్ ప్రెసెంట్. In our lower classes, see the 9th class we studied by root hair, xylem and phloem. Water is absorbed by the roots. From roots, how the water is reaching to leaves? Roots దగ్గర నుంచి లీఫ్ దగ్గరికి వాటర్ ఎట్లా పోతుంది? త్రూ స్టెమ్. ఇక్కడ స్టెమ్ వచ్చింది. ఓకే, ఈ స్టెమ్ కు వీన్లెట్ బిట్వీన్ వీన్స్ ద్వారా ఏమవుతుంది? వాటర్ ఇస్ సప్లైడ్. So from here the water is going in this manner and finally it is reaching to leaf, that is water. Water plus carbon dioxide. Water ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, క్లోరోఫిల్ అనేది ఉంది. ఏం కావాలి? Sunlight. So from where we will get sunlight? From sun we will get sunlight. So that sunlight will fall on the leaf. Leaf means em vastandi? Sunlight. So by this we come to a conclusion. For photosynthesis we need carbon dioxide. This is present in air. From stomata that carbon dioxide is absorbed into the leaf. And the next factor what is needed for the photosynthesis is water. Water is absorbed from the roots and it is supplied to the leaf. And the next product, the next thing is chlorophyll. Chlorophyll is already present in the plant, that is the green color present in the leaf itself. Is it right or not? And in the presence of sunlight, a photochemical reaction is going on. Photochemical reaction means light related chemical reaction is going on. మనం కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ చెప్పుకుంటాంలా, అట్లాంటి కెమికల్ రియాక్షన్స్ లో కాంతి ఉన్నప్పుడు జరిగే కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. అంటే ఎక్స్రే ఫిలిం ను లైట్ లో పెట్టి ట్రానిస్తే అంతకుముందు ఏమీ లేని ఎక్స్రే ఫిలిం లో ఏమొస్తుంది? బొమ్మలు వస్తాయి కదా, లేదా బ్లాక్ గా కన్వర్ట్ అయిపోతుంది కదా, వైట్ గా కన్వర్ట్ అయిపోతుంది కదా. అంటే లైట్ వల్ల కెమికల్ రియాక్షన్ ఎక్స్రే ఫిలిం మీద జరుగుతుంది కదా. అట్లే ఇక్కడ కూడా ఈ క్లోరోఫిల్ లో ఏదో ఒక లైట్ బేస్డ్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ లైట్ బేస్డ్ కెమికల్ రియాక్షన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే we will get glucose. ఏమొస్తుంది మనకు? గ్లూకోజ్. గ్లూకోజ్ ఇస్ ద ఎనర్జీ రిచ్ ఫుడ్. గ్లూకోజ్ అనేది ఎనర్జీ రిచ్ ఫుడ్.
along with it oxygen and some water vapor, H2O. Water is also released in the photosynthesis process. Let us see what is meant by photosynthesis. All green plants in the presence of chlorophyll, absorbs carbon dioxide from air, water from the soil, by utilizing the sunlight energy, synthesizes the energy rich glucose, along with it oxygen is liberated out. This chemical process is called as photosynthesis. ఆకుపచ్చని మొక్కలన్నీ నేల నుంచి నీళ్లను, గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని క్లోరోఫిల్ యొక్క సమక్షంలో సన్లైట్ ఎనర్జీని వాడుకొని శక్తి సంపన్నమైన ఆహారాన్ని, ఫుడ్ తయారు చేసే ప్రక్రియని ఏమంటారంటే ఫోటోసింథసిస్ అంటారు. ఎంత చెప్పినా మాకు మా లోకల్ లాంగ్వేజ్ లో ఏమన్నా చెప్పు సార్ అన్నామనుకో, మన ఇంట్లో ఎప్పుడు వంటింట్లో పోతే ఎప్పుడు బయట పారేయకుండా చెట్టు ఉంటుంది, బొచ్చ, బోకు, గిన్నె ఉంటుందా? ఆ గిన్నె క్లోరోఫిల్ గిన్నె. ఏం గిన్నె? సిహెచ్ఎల్ గిన్నె. ఇది మీ వంటిల్లు, కిచెన్ ఆఫ్ ది ప్లాంట్. లీఫ్ ఇస్ ద కిచెన్ ఆఫ్ ది ప్లాంట్. ఈ కిచెన్ లో బోకులు బొచ్చులు ఏమున్నాయి? క్లోరోఫిల్ బోకులు బొచ్చులు ఉన్నాయి. ఈ క్లోరోఫిల్ బోకులు బొచ్చుల్లోకి ఏం వేస్తున్నాం మనము? బియ్యం వేసుకుంటున్నాం. ఏ బియ్యం వేసుకుంటున్నాము? కార్బన్ డైఆక్సైడ్ బియ్యం వేసుకుంటున్నాం. వాటర్ పోసుకున్నాం. దీన్ని ఉడకబెట్టుకోవాలా. దేంతో ఉడకబెట్టుకోవాలా? స్టవ్ కావాలా. ఈ స్టవ్ ఏదంటే సన్లైట్. సన్లైట్ పెట్టి ఉడకబెడితే ఏమేమి వస్తాయి? 3 వస్తాయి. ఒకటి ఏంటంటే అన్నం వస్తుంది. ఆ అన్నం లాగా వచ్చింది గ్లూకోజ్, ఎనర్జీ రిచ్ ఫుడ్. దాన్ని బెక్కితే మనకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇక్కడ కూడా ప్లాంట్ ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్. మరి అన్నం ఉడికే వాసన వస్తుంది పక్క రూమ్లో కూడా. వస్తుంది కదా పక్క రూమ్లోకి అన్నం ఉడికే వాసన. ఆ వాసన ఏంటంటే ఆక్సిజన్. అన్నం నుంచి ఆవిరి బయట వస్తూ ఉంటుంది. అట్లే మొక్కల యొక్క స్టొమాటోల నుంచి వాటర్ వేపర్ బయట వచ్చి, లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాం, చుట్టూ వాటర్ వేపర్ ఉండడం వల్ల, ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ వేపర్ వచ్చి చుట్టూ ఉండే క్లైమేట్ కంట్రోల్లో పెడుతుంది, ఎక్కువ వేడి కాకుండా చూస్తుంది. అట్లా వాటర్ వేపర్ వస్తుంది. అంతేనా? సో ఇక్కడికి వచ్చేది, ఇక్కడ కిచెన్ ఏది? లీఫ్ అనేది కిచెన్ ఆఫ్ ది ప్లాంట్. కిచెన్ ఆఫ్ ది ప్లాంట్ లో ఇంటర్నల్ గా ఇప్పుడు ఉండే బోకులు బొచ్చులు ఏవి? క్లోరోఫిల్ బోకులు బొచ్చులు ఉన్నాయి. దాంట్లోకి వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవేవి? ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్, బయట నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్. కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ దేని కింద ఉడకబెడతాము? సోలార్ కుక్కర్ లో ఉడకబెడతాము, సన్లైట్ లో. ఉడకబెడితే ఏం తయారైతుంది? అన్నం. ఏది? గ్లూకోజ్, ఎనర్జీ రిచ్ ఫుడ్ తయారైతుంది. ఎనర్జీ రిచ్ ఫుడ్ తో పాటు ఏం వస్తుంది? ఆక్సిజన్. మనం అన్నం ఉడికేటప్పుడు వాసన వచ్చినట్టు ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది. దాంతో పాటు వాటర్ వేపర్ ఇచ్చినట్టు కొంత వాటర్ వేపర్ కూడా వస్తుంది. వాన్ నిల్ అనే సైంటిస్ట్ ఏం చేసినాడంటే, నాలాగా ఈ బోకులు కూర్చుని చెప్పాలి, కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి చెప్పినాడు. అంటే ఇదే విషయాన్ని నేను చెప్పిన సింపుల్ విషయాన్ని ఇట్లా కెమికల్ ఈక్వేషన్ గా చూపించినాడు. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ in the presence of sunlight and chlorophyll gives rise to glucose plus oxygen plus water. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ దీని ఈక్వేషన్ రూపంలో వాన్ మిల్ ఈక్వేషన్ లో రాసే కార్బన్ డైఆక్సైడ్ ఏంటి? ఏమన్నా CO2 ప్లస్ వాటర్ అంటే ఏం రాస్తామా? H2O. ఇప్పుడు అన్నం ఉడికించాలంటే ఒక్క మెతుకు అన్నం, ఒక్క బొట్టు నీళ్లు వేసి ఉడికించగలమా? కొన్ని గింజలు బియ్యము, కొన్ని గ్లాసులు నీళ్లు పోయాలి. అట్లే విధంగా ఇక్కడ 6 గ్లాసుల CO2, 12 గ్లాసుల వాటర్ పోసి కేజీ కుక్కర్, ఒక కేజీ ఉట్ల కుక్కర్, ఇంత గ్లాసు నీళ్లు అనుకుంటే ఏది దీంట్లో ఒక కేజీ కుక్కర్ అంటే క్లోరోఫిల్.
దీన్ని స్టవ్ మీద పెట్టాలి. పెడతా అంటే బిసిక్ అని వంట అయిపోతుంది, టైం పడుతుంది. 6 గంటలు పడుతుంది మినిమం. మనకు 2 గంటలు, 1 గంట పడుతుంది ఇక్కడ క్లోరోఫిల్ తయారవ్వాలంటే. సో సన్లైట్ అనే పొయ్యి మీద పెట్టాం. సన్లైట్ అనే పొయ్యి మీద పెడతానంటే ఫస్ట్ ఏది వస్తుంది మనకు? అన్నం ఉడికే వాసన వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఎంత ఆక్సిజన్ వస్తుంది అంటే 6 O2 బయట వస్తాయి, 6 H2Oలు బయట వస్తాయి. ఇక్కడ చూడండి ఎన్ని H2Oలు ఉన్నాయి? 12 H2Oల్లో 6 H2Oలు మాత్రమే బయట వచ్చినాయి, 6 O2లు వచ్చినాయి. 12 H2Oల్లో 6 H2Oలు పోతే 6 H2Oల్లో 6 హైడ్రోజన్లు ఎక్కడ మాయమైపోయి? ఈ 6 హైడ్రోజన్లు ఎక్కడ పోయినాయంటే కార్బన్ డైఆక్సైడ్ ను రిడక్షన్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ను రిడక్షన్ చేసి C6H12O6 గా మారుస్తాయి. ఇదే గ్లూకోజ్. అర్థం కదా? అంటే 6 వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అయిపోయి ఆక్సిజన్ విడుదల చేసేసి మిగిలిన హైడ్రోజన్లు పోయి కార్బన్ డైఆక్సైడ్ ను రిడక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? అవునా? దాన్ని ఏమంటారు? C6H12O6 అంటారు. ఈ వాన్ మిల్ సమీకరణాన్ని చదవాలంటే ఎట్లా చదవాలంటే 6CO ఈ కిందికి వేయాలి 2 6CO2 ప్లస్ అంటే 6 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 12H2O 12 వాటర్ మాలిక్యూల్స్ సన్లైట్ క్లోరోఫిల్ ఉన్నప్పుడు కెమికల్ రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్ జరిపి ఎన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి? చూడండి, ఇదంతా ఒక మాలిక్యూల్. C6H12O6 అనేది ఒకే మాలిక్యూల్. ఒక్క మాలిక్యూల్ గ్లూకోజ్, 6 ఆక్సిజన్లు, 6 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. దీన్ని చదవాల్సి వస్తే ఎట్లా చదువుతాము? 6CO2 ప్లస్ 12H2O ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఏవేవి? సన్లైట్ అండ్ క్లోరోఫిల్. కెమికల్ రియాక్షన్ జరిగింది అనే దానికి ఏం చెప్తామంటే గివ్స్ రైజ్ టు C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. వాన్ మిల్ ఈక్వేషన్ ఏది? ఫోటోసింథసిస్ కు వాన్ మిల్ ఇచ్చే కెమికల్ ఈక్వేషన్ ఏమి? 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. Got me? So, chemical equation. 6CO2 plus 12H2O in the presence of sunlight, chlorophyll gives rise to C6H12O6 plus 6CO2. Oh, 6CO2 ఉందా? 6O2 plus 6H2O. 6H2O. ముని చదువు ఒకసారి కెమికల్ ఈక్వేషన్. 6CO2 plus 12H2O in presence of sunlight, chlorophyll gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. రైట్ రా. ఇప్పుడు నీకు ఈ ఫార్ములా అంతా గుర్తులేదు అనుకో, ఎగ్జామ్ కెమికల్ ఈక్వేషన్ రాయమంటే ఏది రాసేయచ్చు? ఈజీగా రాసేసే కెమికల్ ఈక్వేషన్. చదివి. Carbon dioxide plus water in the presence of sunlight and chlorophyll gives rise to glucose plus O2 plus H2O. 0 మార్కుల కన్నా 1 మార్కు గొప్పది. డెఫినేషన్ రాయండి అని 2 మార్కులకి ఇచ్చినారు, డెఫినేషన్ రాసినారు. ఈ కెమికల్ ఈక్వేషన్ సగం సగమే వస్తుంది. ఏం చేస్తారు? సెంటెన్సెస్ లో రాసేయండి, తప్పేముంది? నాలాంటి మంచి ఎవరు ఉంటే 2 మార్కులు వేసేయమా? రైట్. సో ఓవరాల్ గా ఫోటోసింథసిస్ డెఫినేషన్ ఏంటి? ఆల్ గ్రీన్ ప్లాంట్స్ in the presence of chlorophyll absorbs water and carbon dioxide and by utilizing the sunlight synthesizes the energy rich glucose. This process is called as photosynthesis. చిన్నోడా మల్లికార్జున, ఫోటోసింథసిస్ కావాలంటే, ఫోటోసింథసిస్ జరగాలంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవేవి కావాలి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే బయట నుంచి ఏమేమి తీసుకోవాలి మొక్క? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవేవి కావాలా? వచ్చేయాలి.
చెప్పు Carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ తీసుకునింది బయట నుంచి. ఇంకేం కావాలా? Water. వాటర్. ఇంకేదో కావాలా? Sun. సన్లైట్. సన్ ఎత్తుకొని వచ్చి తీసుకునేది సన్ మనం ఇప్పుడు తెచ్చుకోలేము. సన్లైట్. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవేవి కావాలా? కార్బన్ డైఆక్సైడ్, Water. వాటర్, Sunlight. సన్లైట్. పెడుకో నువ్వు చెప్పు. ఇక్కడ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏది? క్లోరోఫిల్ ఇస్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్. ఓ నువ్వు రా. వాట్ ఆర్ ది 4 ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ జరగాలంటే 4 ఫ్యాక్టర్స్ కావాలి. ఏవేవా 4 ఫ్యాక్టర్స్? ఏమేమి కావాలి ఫోటోసింథసిస్ జరగాలంటే? Water. వాటర్, Sunlight. సన్లైట్, Oxygen. Chlorophyll. క్లోరోఫిల్. Carbon dioxide. కొంచెం వెనక ముందు కిచికి కొట్టి చెప్పినాం. పర్లే, ఎట్లా చెప్పినా రైట్ ఆన్సర్. ఒకవేళ ఇంగ్లీష్ లో ఆన్సర్ రాసేది రాలేదు, తెలుగులో రాసేయండి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్? ఏమేమమ్మా ఫోటోసింథసిస్ కున్నానా? వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఫోటోసింథసిస్. రైట్. ఫోటోసింథసిస్ జరగాలంటే అల్టిమేట్ ఎనర్జీ సోర్స్ ఏది? అల్టిమేట్ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? సన్లైట్ నుంచి. మనము 9th లో చెప్పుకున్నాం సన్లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఫోటాన్స్ అనే ప్యాకెట్స్ గా సన్లైట్ లో ఎనర్జీ వస్తూ ఉంటుందని, ఒక ఫోటాన్ లో ఒక క్వాంటమ్ ఎనర్జీ ఉంటుందని, ఆ క్వాంటమ్ ఎనర్జీ అనేది ఫోటోసింథసిస్ లో ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అవునా కదా? సో ఇట్ ఈస్ ఎ ఫోటోలైటిక్ రియాక్షన్. ఇవన్నీ మీకు సిలబస్ లో లేవు కానీ తెలుసుకోవాలి. లేదంటే రేపు ఏపీఆర్జీసీ పాలిటెక్నిక్ లేకపోతే ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినారనుకోండి, వాటికి ఇవి అవసరం. ఎన్డీఏ ఎగ్జామ్ వాటికి పోయినప్పుడు ఏమేమి అవసరం అనేది దానికోసం వీటిని కూడా ఒకసారి రెఫర్ చేసుకోండి. సో ఫ్రమ్ సన్లైట్ quantum energy will come. That quantum energy will get into the chlorophyll. This chlorophyll helps to combine the water and carbon dioxide and releases the glucose. What is the end product of photosynthesis? Photosynthesis lo end product. End product in photosynthesis. End products ఎన్ని ఉన్నాయి? 3. ఏవేవి? గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్. దీస్ ఆర్ ది end products. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. గ్లూకోజ్ అనేది ఎట్లంటే రెడీ ఎనర్జీ. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ గేమ్ పోయేటప్పుడు గ్లూకోజ్ దీనిపోతే వెంటనే తక్షణ శక్తి వస్తుంది. ఒళ్ళు బాగాలేనోడికి గ్లూకోజ్ డెక్స్ట్రోజ్ ఎక్కిస్తే వెంటనే శక్తి వస్తుంది. ప్లాంట్ అప్పటికప్పుడు వాడుకోవాల్సిందే గ్లూకోజ్తో వాడుకుంటుంది. కానీ దానికి అవసరానికి మించి ఇంకా దండిగా గ్లూకోజ్ ఉందనుకోండి, ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకో, ఆ గ్లూకోజ్ను కార్బోహైడ్రేట్లు స్టార్చ్గా మారుస్తారు. మీరు జ్వరం వచ్చినప్పుడు గ్లూకోజ్ పొడి వేసుకొని నాపుతారు, చూసినారా? అంటే పుష్కరి కరిగిపోతుంది. అదే బియ్యం పిండి కొట్టేసి ఉంటారు. ఒకరోజు బియ్యం పిండి వేసుకునే నాకండి నేల మీద అట్లే ఉంటుంది. అది బ్లడ్ లో పీల్చుకోవాలంటే గ్లూకోజ్ పోయినంత స్పీడ్ గా బాడీలోకి వెళ్ళిపోలేదు. అదేమవ్వాలంటే నోట్లో నవ్వాలన్నా, డైజెస్టివ్ సిస్టమ్ లో అంతా డైజెస్ట్ అవ్వాలా, అది గ్లూకోజ్ గా మళ్ళీ కన్వర్ట్ అయ్యి మన బాడీలో పోవాలి. అట్లా గ్లూకోజ్ గా కాకుండా కార్బోహైడ్రేట్లు, స్టార్చ్, ఫ్రక్టోజ్. స్టార్చ్ అంటే ఏది బియ్య పిండి అట్లాంటిది, రాగి పిండి అట్లాంటివి. ఫ్రక్టోజ్, సుక్రోజ్ అంటే మామిడి పండు, అరటి పండు అట్లాంటివి తింటే తీయగా వస్తూ ఉంటుంది. కావున మన బాడీలో అయితే గ్లైకోజన్ అనే రూపంలో నిలబడుతుంది. ఈ రూపాలన్నింటినీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఫోటోసింథసిస్ రియాక్షన్ అర్థమైందా లేదా?